తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీఆర్ భవన్ ప్రారంభించింది. తెలంగాణ పార్టీ సంస్థాగత నిర్మాణంలో కూడా ఎన్నో ముఖ్యమైన వ్యాఖ్యలు దీనిపై మీ అభిప్రాయం ఉంటారు? తెలంగాణలో చంద్రబాబు సీఎం అయిన రోజే తెలంగాణలో ప్రతినిధులంతా లేచింది. 4 గంటలు ఎన్నికేసిందంటే అది ఓటమితో కాదు, ఇంకో 4 గంటలు ముందుకేదామనే ఉద్దేశంతో ఎన్నికేసింది. 5 ఏళ్ళు ఎన్నుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో కూడా మేము ఆల్రెడీ రెడీగా ఉన్నాము దూకడానికి. ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామ స్థాయిలో కూడా కార్యకర్త అనేవాడు పసుపు చొక్కు వేసుకోవడానికి ఒకటి భయపడేవాడు. ఈరోజు పసుపు చొక్కు వేసుకొని జెండా కింద ఉన్న ఈ జెండాకు నేను అండగా ఉన్నానే పరిస్థితి వచ్చింది. ఈ జెండా నాకు అండగా ఉన్నానే పరిస్థితి ప్రతి గ్రామ స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో వచ్చింది. ఈరోజు తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా, ఏ టీ కొట్టు దగ్గరికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గురించి టీడీపీ గురించి మాట్లాడమే చెప్తుంది. కాబట్టి ఎందుకంటే గతంలో టీడీపీ లేదన్న బీఆర్ఎస్ నాయకులంతా బీఆర్ఎస్ కాలేపోయింది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఏ రోజుకు ఆ రోజు బిస్టర్ సర్దేసుకుంటున్నారు. ఇప్పుడు ఎటువైపు చూస్తున్నారు? వాళ్ళు ఏకైక చూపు తెలుగుదేశం వైపే చూస్తున్నారు. కాబట్టి భవిష్యత్ అంతా మాదే అన్న నమ్మకంతో మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా కూడా మేము రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని ఇంతకంటే బ్రహ్మాండమైన రథం బట్టి ప్రణాళిక తయారు చేస్తాం. బ్రహ్మాండంగా ఆల్రెడీ ఇప్పటికే జోష్లో ఉన్నాం. ఇప్పుడు ఇంకొంచెం బూస్ట్ ఇచ్చింది మాకు. ఈరోజు బూస్ట్ అందరికి వచ్చిన తర్వాత బూస్టింగ్ అయింది. సెల్ బాటిల్స్ పెట్టి అందరికి ఒక్కొక్క ఎనర్జీ పెట్టేసి అందరికి ఇచ్చేసింది. కాబట్టి ఈ ఊపు ఇక్కడ కాదు, ఈ పార్టీ ఆఫీస్ లో కాదు, గ్రామీణ ప్రాంతంలో గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో పూర్తిగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఇక్కడ జరగబోతున్నాయి. తెలుగుదేశం సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్, వాటన్నింటిలో గట్టి పోటీ ఇవ్వబోతుంది అనుకోవచ్చు. డెఫినెట్ గా పార్టీ ఆదేశాల మేరకు ఏమున్నా మేము ఇది చేసుకుంటాం. పార్టీ ఆదేశాలను అనుసరించి మేము గ్రామ స్థాయిలో, ఎందుకంటే నేను ఒక ఇన్ఛార్జిగా పూర్తి గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, బూత్ కమిటీలు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి మా దగ్గర కాదు, ప్రతి దగ్గర ఉన్నాయి. కాకపోతే కొంత అటు ఇటుగా నిశ్శబ్దంగా ఉన్నమాట వాస్తవం. కానీ ఈ రోజు అందరూ కూడా ఒక తాటికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేము అన్ని సిద్ధంగా పార్టీ ఆదేశాలు మేము గ్రామ వార్డు మెంబర్ నుండి సర్పంచ్ వరకు ఎక్కడికైనా సిద్ధంగానే ఉన్నాం. ఫైట్ చేయడానికి సిద్ధంగా. గెలిపోవడం పక్కకు పెడితే మేము తెలుగుదేశం జెండా నిలబెడతాం. తెలుగుదేశం విజయాన్ని చేరుకుంటాం, విజయంలో చేరుకుంటాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణ తెలుగుదేశం క్యాడర్ చాలా ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉందండి. మాకు ఇక్కడ మన సొంత సభ్యుడు, కుటుంబ సభ్యుడు వచ్చినట్టే మేము ఆనందంగా ఉన్నామండి. ఇన్ని రోజులు తెలంగాణలో మీ టీడీపీ పార్టీ ఎక్కడదని ప్రతిపక్షాలు కేసీఆర్ లాంటి వాళ్ళకు ఇది గుణపాఠం అని చెప్పాలి. మన తెలుగుదేశం పార్టీ అనేది ఖచ్చితంగా మన అధికారులకు రాబోతున్నాము. మన క్యాడర్ ఉందండి, ఒక లీడర్ మాత్రం అమ్ముడపోయిందండి. క్యాడర్ అలాగనే ఉంది, గ్రామాన క్యాడర్ ఉంది. నాలాంటి యువకులు కూడా దీన్ని ఖచ్చితంగా మన పార్టీని నిలబెట్టాలి. అందరూ కష్టపడితేనే మళ్ళీ మన తెలుగుదేశం మనము గర్వంగా చెప్పుకునే రోజు కూడా దగ్గరలో ఉందని నేను అనుకుంటున్నానండి.